ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. 4 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న అధికార పార్టీ వైసీపీ ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలని అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే వ్యతిరేక ఓట్లు చీలకూడదని భావిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ పొత్తుతో ఏపీలో 2024 ఎన్నికలకు ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలకు అనుకూలంగా ఉండే 11 పథకాలతో కూడిన మేనిఫెస్టోను తయారు చేశారు. ఈ మేనిఫెస్టోను కమిటీ సభ్యుడు ముత్త శశిధర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు సంయుక్తంగా వెల్లడించారు. ప్రధానంగా దీనిలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన 6 పథకాలు, జనసేన ప్రతిపాదించిన 5 పథకాలను పేర్కొంటూ మొత్తం 11 కీలక పథకాలతో ఈ మేనిఫెస్టో విడుదలైంది. దీనిలో ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఏర్పాటుకు 10 లక్షల వరకు రాయితీ, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు, అమరావతి రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, సౌభాగ్య పదం, యువతకు, మహిళలకు ఉపాధి కల్పన, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచితంగా ఏటా 4 గ్యాస్ సిలిండర్లు, మహిళోదయం పేరుతో చదువుకునే అమ్మాయిలకు ప్రోత్సాహం, నియోజకవర్గానికి ఒక కళాశాల ఏర్పాటు లాంటి పథకాలను రూపొందించారు. టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఉమ్మడిగా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. అంతకుముందు ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏపీ ప్రజలు ఎలా మోసపోయారు అన్నదాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడే విధంగా నాయకులు, కార్యకర్తల వ్యవహార శైలి ఉండాలని సూచనలు జారీ చేశారు. అయితే ఈసారి మాత్రం గెలుపు తమదే అన్న ధీమాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండగా వారి ఆశలపై నీళ్లు చల్లే విధంగా టీడీపీ, జనసేన సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు చేరుతుంది, ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది అన్నది వేచి చూడాల్సిన ప్రశ్న.